ఉన్నాము. గొప్ప ఆత్మీయ ఆహ్, అక్కగారు మాకు సంఘంలో మరి లేక జూమ్‌లో మనం వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి కూడా మనం దేవునికి వందనస్తులమై ఉన్నాము. మరి ఇప్పుడు అక్క మనకు టెస్టిమనీ మనతో షేర్ చేసుకుంటారు. అక్క కిజక్క. చేరి వచ్చిన సోదరి వాళ్ళందరికీ కూడా నా వందనాలు. పోయిన ఆదివారం నేను 70 ఏళ్ళుగా దేవుడు నాకు చేసిన మేలను గురించి స్థానిక సంఘంతో ఎప్పుడూ పంచుకోలేదు ఇన్ డీటెయిల్. అలాగూ పంచుకుందామని చెప్పి నేను అనుకునగా దేవుడు మంచి సమయం ఇచ్చాడు. కానీ చాలామంది ఆ రోజు కంప్లైంట్ ఏంటంటే దూరం నుండి వినే వాళ్ళకి మాకు వినపడలేదు, వాయిస్ క్లారిటీగా లేదని చెప్పారు. చాలామంది ఆ విషయమై తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు జూమ్ ద్వారా. కనుక మరొకసారి అలాగూ దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం చెప్పమని షారా కోరింది. దాన్ని బట్టి మాత్రమే ఈరోజు సాక్ష్యం చెప్పాలని ఇష్టపడుతున్నాను. కానీ కొంచెమైనా ఈరోజు నాకు సమయం లేదు. ఇంటి నిండా వర్కర్సే ఉన్నారు. దేవుని సన్నిధిలో గడపడానికి ఏ పాయింట్స్ చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవడానికి కూడా నాకు టైం లేకపోయింది. దేవుడే నన్ను నడిపించాలి, దేవుడే కృప చూపించాలి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నామండి. మహాఘనుడవు, అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడు అయిన దేవుడు, సమీపింపరాని తేజస్సు మీది, అమరత్వం మీది, సాటి లేని మేటి దేవుడు, దేవతలందరిపైన ఆధిపత్యం అధికారం కలిగిన దేవుడు. దేవతలందరూ మీకే నమస్కారం చేయబోతున్నారు. ఆకాశ సైన్యం అంతా కూడా మీకే నమస్కారం చేస్తుంది. అందుని బట్టి మీకు స్తోత్రములు. భూలోకంలో మీ నామమున విశ్వసించి రక్షించబడిన బిడ్డలందరూ, సంఘాలన్నీ కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీకు స్తోత్రం. మా కొరకు పెండ్లి కుమారుడుగా మీరు తిరిగి రెండోసారి పంపనైన నీ ప్రియ కుమారుని నామమున మా రక్షణకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ రక్షణ ద్వారానే మాకు మహాదశ కలిగింది, మహా ఆనందం కలిగింది. జీవితాన్ని, మా మార్గాన్ని నిర్దేశించావు ప్రభువా. మా గమ్యాన్ని మార్చావు ప్రభువా. మా జీవితాన్ని తిరగరాసావు ప్రభువా. మమ్మను పరలోక మార్గం నడిపిస్తున్న దేవా, వాక్య మార్గంలో నడిపిస్తున్న దేవా, నీ చిత్తమంతయో తెలియజేసే నీ యొక్క శక్తి గల పరిశుద్ధ లేఖలను బట్టి మీకు వందనాలు. వివరించే నీ పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు. మీకు స్తోత్రం. ఏ దేవుడు ఏ జనాంగమునికి ఇలాగూ చేయలేదు, మీరు మాకు అలాగూ చేస్తున్నారు. మీకు స్తోత్రం. వాక్యం ద్వారానే మమ్మల్ని సంపూర్ణంగా చేయబోతున్నారు ప్రభువా. మీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనమైన మీ నామను పూజిస్తూ, శ్లాఘిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ ప్రభువా, మా జీవితాంతం మాకు ఇలాగ తోడుగా ఉండమని. దాదాపు 5 years పైన అయిపోయింది తండ్రి. ఈ జూమ్ కొడుకల్లో మీరు తోడుగా ఉండి వాక్యంతో కడిగారు, పోషించారు ప్రభువా. మమ్మను బలపరిచారు, ఆదరించారు, క్షమాభివృద్ధి కలిగజేశారు, ఆదరణ ఇస్తూ ఉన్నారు. నాయన తండ్రి, క్షేమను విస్తరింప చేసి ఉన్నారు. అనేకమైన ఫ్రెండ్స్ని మాతో కూడా కలిపారు. మమ్మల్ని అందరి ఒక కుటుంబంగా చేశారు. మీకు స్తోత్రము. ఇలాగో ప్రభువా, గత దినములన్నిట్లో మాతో తోడుగా ఉన్నారు. ఇది తిరిగి మరొకసారి ప్రభువా నాయన ఆన్లైన్లో మరి ప్రయోజనకరంగా ఉండే నిమిత్తమై సాక్ష్యం చెప్పాలని మీ బిడ్డలు ఆశించి ఉండగా నా నోరు తెరవండి నాయన తండ్రి. మీకు మహిమ తెచ్చుకోమని ఆత్మ ద్వారా నీ సాక్షిగా నన్ను వాడుకోండి. మొదటగా నాయన తండ్రి, మరి విదాస్త్రాలు చిన్న పాట పాడినట్లుగా నీ ప్రేమను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈరోజు నాకు సహాయం చేయండి. తిరిగి ప్రభా నాయన, మరి రెండవసారి పాట పాడిన బిడ్డను బట్టి కూడా మీ ప్రేమను గురించి ఆ బిడ్డ కూడా పాడింది తండ్రి. ప్రభా, మీ ప్రేమకు సాక్షులుగా మమ్మల్ని ఈ లోకంలో ఉంచారు. మీ మరణ పునరుద్ధానాల కొరకైన సాక్షులుగా మమ్మల్ని ఉంచారు. మా జీవితంలో కూడా మీరు ఏమేమి చేశారో వాటన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చుటకే మా జీవిత దినములు ఇంతవరకు నడిపించినందుకు మీకు స్తోత్రం. స్తోత్రార్హుడా, మీకే మరొకసారి వందనాలు చెల్లిస్తూ మరి ఈ సమయం అంతటిని
మీరే కైవశంలో ఉంచుకొని ఆత్మ నడిపింపు ద్వారా మీరే నడిపించమని, మిక్కిలి బలహీనరాలను నన్ను మీ బలమైన ఆత్మ చేత నింపి నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీకే. అందుని బట్టి మేము స్తుతిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నమ్మకమైన హెచ్చించబడిన గొప్పదగు నామమున స్తుతులు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ప్రియ సోదరులారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరైనా గట్టిగా చదివి వినిపిస్తారా? రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడకు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చాలా వందనాలు నాన్న. ఇక్కడ నెబుకద్నెజరు రాజు దేవుడు తన ఎడలో చేసిన అద్భుతములను, ఆశ్చర్య క్రియలను, సూచక క్రియలను తన రాజ్యం అందంతటా ఉన్న వారితో పంచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగా నేను కూడా నా స్థానిక సంఘంతో పాటు మీతో కూడా దేవుడు నా ఎడలో చేసిన మేలుని గురించి సాక్ష్యం ఇవ్వాలని ప్రభు ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాను. ఆ రోజు మీకు అందరికీ వినపడలేదు సరిగా అని నాకు తెలిసింది. ఒకవేళ కొన్ని పాత సంగతులే కొద్దిమందికి ఉండవచ్చు, ఒకవేళ కొన్ని కొత్తగా ఉండవచ్చునేమో తెలియదు నాకు. నా జీవితంలో 70 సంవత్సరాలు గతించిపోయినాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. స్త్రీలు మిక్కిలి బలహీన ఘటములని దేవుని వాక్యంలో రాయబడింది, కానీ మీ అందరిలోకెల్లా మరీ మిక్కిలి 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 బలహీనరాలని నేను. నా జీవితంలో శరీరరీతిగా, మానసికంగా, ఆత్మలో కూడా అనేక రీతులుగా నలిగిపోయిన నన్ను దేవుడు ఇంత బలమిచ్చి నన్ను నడిపించాడంటే అది కేవలము ప్రభు ఇచ్చిన మహాకృపయే. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగా. కానీ సమస్త ఘనత, ఆధిపత్యము అన్నీ కూడా ప్రభుకే నేను ఆరోపిస్తున్నాను. 1969వ సంవత్సరమున దేవుడు నన్ను రక్షించాడు. 1954వ సంవత్సరం మే మాసం 18వ తేదీన నేను మా తల్లిదండ్రులకు అబ్రహాం అలాగే కమలా విల్సన్కి నేను పుట్టాను. నేను నా తర్వాత 5గురు తమ్ముళ్ళే. అలాగే ఎందుకో ఒకే కుమార్తెను దేవుడు ఇవ్వడం దేవునికి ఇష్టమైందేమో తెలియదు. మరి దేవుని అనాదికాల సంకల్ప ప్రకారం యుక్తకాలం వరకు నన్ను కాపాడి దేవుడు నా 15వ ఏట యేసు ప్రభుని సొంత రక్షణగా నమ్ముకునే అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుని ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. కానీ రక్తము కార్చినంతగా చనిపోవాల్సిన పని ఎందుకు వచ్చింది, ఇంతగా నన్ను ఎందుకు ప్రేమించావు ప్రభు అని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశించి, ప్రభు నీ చిత్తం ఏంటి నా పట్ల నాకు తెలియజేయమని ప్రార్థన చేశాను. కానీ ఎలా దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిస్తూ నాకు తెలియదు. రొటీన్ వేలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాదాపు 2 సంవత్సరాలకు దేవుడు నాకు జవాబిచ్చాడు. జవాబు మాటల్లో కాదు, కళల్లో కాదు, దర్శనంలో కాదు, కానీ దేవుని వాక్యము ద్వారానే దేవుడు నాకు జవాబిచ్చాడు. ఒక సిటీ బస్లో నేను ప్రయాణం చేస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని నేను చదువుకుంటూ ఉండగా దేవుడు అన్ని రోజులు 2 ఏళ్ళు నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. దాని జవాబే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించవా, నాశనమందు పట్టుకు జోగుచిన వారిని నీవు రక్షింపవా తప్పింపవా అనే 2 మాటలు నాకు మనసులో దాని మీద నా మనసు ఆ వచనం మీద దేవుడు
కేంద్రీకరించేటట్లుగా చేశారు. సారీ అండి, 24:11 అన్నానా, 11:24. ఈ మాటల మీద ఏ ప్రసంగమైనా ఎవరైనా చేసినట్టు అది వరకు నేను వినలేదు, ఇప్పటికీ నేను వినలేదు. వచనం ద్వారా ఎవరైనా ప్రసంగించినట్టు. ఆ మాటలను బట్టి పాటలు ఏమైనా వ్రాయబడినాయా అది కూడా నాకు తెలియదు అంతవరకు. మరి అటువంటి సమయంలో ఈ వచనం నాకు చాలా క్రొత్తగా ఉన్నింది. మరి ఆ వచనం మీద దేవుడు నన్ను కేంద్రీకరింపజేశాడు. ఈ మాటలను బట్టి రక్షింపవా తప్పించవా అంటే దేవుడు తన సేవకుడికే నన్ను వాడుకుంటాడేమో అని ఒక వేగ్ ఐడియా నాలో ఏర్పడింది. కానీ ప్రతిరోజు యెషయా గ్రంథాన్ని నేను చదవటం ద్వారా దేవుని చిత్తం దేవుడు బలపరుస్తూ దాన్ని స్థిరపరుస్తూ నాకు కుద్దు కదని తెలిపాడు దేవుని వాక్యం ద్వారానే. 66 అధ్యాయాలు ఉన్నాయి కదా యెషయా గ్రంథంలో. ప్రతి అధ్యాయంలో దేవుడు నాకు దాన్ని నొక్కి వక్కానిచ్చినట్టుగా తన సేవకుడికి నన్ను పిలిచినట్టుగా నేను గమనించాను. నా తల్లిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా జీవితంలో రోల్ మోడల్ మా అమ్మని. ఎందుకంటే తన క్రియల ద్వారా దేవుడు నాకు చూపించాడు. అనుభవంలో అమ్మ కుటుంబ ప్రార్థనలో మాకు వాక్యం చెప్పేది. నాన్న బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు. దినమునకు 2 సార్లు మాకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది అనమాట. చాలా మంది మా కుటుంబంలో ఉంటారు. అంత పెద్ద కుటుంబం అయినప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని ఆత్మీయంగా పోషించిన వారుగా ఉన్నారనమాట. అలాగూ వారు చెప్పిన అంశాలే మా జీవితంలో పనికొచ్చాయి. నేను సేవా జీవితంలోకి రావడానికి మా అమ్మ కారణం. మా పెద్ద తమ్ముడు డానియల్ యేసుప్రభుని రక్షించడానికి కారణం మా నాన్న వాక్యం చెప్తూ ఉంటే బాబు పెద్ద తమ్ముడు ప్రభుని నమ్ముకున్నాడు అనమాట. ఇలాగూ మాతో కూడా పెరిగిన మా బంధువుల పిల్లలందరూ కూడా ఈనాడు అంతో ఇంతో భక్తిలో ఉన్నారంటే, దేవుని సేవకులుగా ఉన్నారంటే సత్యపాల మా ఇంట్లోనే పెరిగాడు. ఆయన కూడా ఎర్రగుంటలో పనిచేస్తున్నారు. అలాగే గచ్చిపల్లి ఇమ్మాన్యుయల్ వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళు కూడా మా ఇంట్లోనే పెరిగారు. వాళ్ళు కూడా ఆయా సంఘాల్లో పనిచేస్తున్నారు. గచ్చిపల్లి ఇమ్మాన్యుయల్ సేవకుడుగా ఉండి కూడా దేవుని సంధికి వెళ్ళిపోయారు కోవిడ్ టైంలో. మరి అది మీకు అందరికీ తెలుసు. అలాగే నేను మా ఇంట్లో మా తమ్ముడు జో సేవలోకి వచ్చారంటే మరి దేవుడు మా అమ్మ చేసిన ప్రార్థన. మేము విస్తారమైన కుటుంబ పనులను బట్టి ఉద్యోగాలను బట్టి మేము సేవ చేయలేకపోయాము. మాకు పుట్టిన పిల్లలు దేవుని సేవించాలని ఎప్పుడు నిత్యం అమ్మ ప్రార్థన చేసేది. ముఖ్యంగా మొదటి కుమారుడైన డానియల్ని ఎవరైనా జ్యేష్ఠుని ఇవ్వాలనుకుంటారు. మా అమ్మ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. కానీ ఆ తర్వాత దేవుడు నాతో ఇలా కనపరిచాడు దేవుని చిత్తం మీదని చెప్పినప్పుడు వారు తమ కుమార్తెని నన్ను కూడా సేవకు సమర్పించడానికి ఆ తర్వాత ఇష్టపడినట్టు వారు తెలిపినట్టు నేను గమనించాను. అలాగూ మా కుటుంబంలో మా రెండవ తమ్ముడు ఇమాన్యుయల్ని కూడా దేవుడు ఎంతో ట్రెమెండస్ చేంజ్ ఆ బిడ్డలో అనుగ్రహించి తన గత జీవితం అంతటినీ మార్చి గవర్నమెంట్లోనూ మంచి సాక్ష్యం, ఉద్యోగంలో, సంఘంలో, ప్రతి చోట అనేక చోట్ల కనబడని సేవ ఆ బిడ్డ చేశాడు. దేవుని బహుమానం పొందుకోవడానికే పరలోకానికి ఆయన పిలువబడ్డాడు. అందుకే దేవునికి స్తోత్రం. అలా మా కుటుంబంలో అనేకులను దేవునికి సాక్షిగా వాడుకుంటున్నారు. మా 2 కుమారులు జాన్ అండ్ పాల్ కూడా దేవుని సేవలో ప్రవేశించి దేవుని సేవించే కృప ఇలాగిచ్చాడు. ఒక దేవుని సేవకుల ఫ్యామిలీగా మా మేనత్త భర్త గారు కూడా బక్సింగ్ ఫెలోషిప్ లో ఆయన ఒక సేవకుడే. మా పెద్ద నాన్నగారు కూడా బక్సింగ్ ఫెలోషిప్ లో సత్యపాల్ వాళ్ళ నాన్నగారు కూడా సభాపతి అని ఆయన కూడా దేవుని సేవలో ఉన్నవారే. ఇలాగా నా భర్త గారిని కూడా దేవుడు సేవకుడైన భర్తను దేవుడు నాకు ఇవ్వడం కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగ మా సొంతదంతా దేవుని సేవించాలనే నా ఇష్టం. అలాగూ మనముడు మనవరాలు నయారాను అలాగే పాల్ డెమెట్రియస్ కూడా వాళ్ళు సమర్పించారు. అలాగే దేవుని సేవించడానికి దేవుడే వాడుకోవాలని నేను ప్రభువుని కోరుకుంటున్నాను. అలాగూ అనర్హులమైన మమ్మల్ని దేవుడు ఇంతగా తన కృపలో భద్రపరిచి సహాయం చేసి నడిపిస్తూ ఉన్నారు. అందుకే దేవునికి వందనాలు. ఇలాగ నేను
రక్షించబడిన తర్వాత 2 yearsకి దేవుని చిత్తం ఏంటో నాకు అర్థమైంది. 2 years తర్వాత నేను బ్యాప్టిజం తీసుకోవలసి వచ్చింది. ఆ దినాల్లో బ్యాప్టిజం టబ్స్ ఎక్కడంటే అక్కడ లేవు కాబట్టి చెరువులోకి వెళ్ళి మేము తీసుకోవాల్సిన వారం. అలాగే చెరువు కట్టలోకి వెళ్ళి తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఆ దినాల్లో బ్యాప్టిజం యొక్క రియల్ మీనింగ్ కూడా మాకు అంతగా తెలియదు, లోతైన అనుభవాలు లేవు. అయినా దేవుని ఆజ్ఞ అలాగే తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఆ చెరువులో చాలా నీళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు చెరువు చాలా ఎండిపోయింది, మా అనంతపురం చెరువు. అప్పుడు చాలా ఉండేవి, అలల్లాగా నీళ్ళు వచ్చేవి అనమాట. అలా చూసినప్పుడు ఆ లోపలికి దిగి వెళ్ళేటప్పుడు నిజంగా ఫెయింట్ అయిపోయి పడిపోయాను నేను జోసెఫ్ అంకుల్ మీద. ఆ తర్వాత కొంతసేపు నేను తేరుకున్న తర్వాత బ్యాప్టిజం ఇచ్చారు. అలాగూ ఎంతమంది నిలబడ్డారో అది నా 20 మందికి పైగానే తీసుకున్నారు. దేవుడు మరి నన్ను నేటి వరకు నిలబెట్టుకొని నా జీవితంలో ఈ యొక్క రక్షించబడినప్పుడు నా వయసు 15, 70 అంటే దాదాపు 55 సంవత్సరాల పైన అయిపోయిందేమో. దేవుడు నన్ను కాపాడారు. నా టీనేజ్లో, నా యవ్వనములో, నా యొక్క వివాహ జీవితం అంతట్లో, సంసార జీవితంలో, సేవా జీవితంలో, నడివయసు అంతట్లో, వృద్ధాప్యంలో ఇంతవరకు నన్ను నిలబెట్టుకున్న ప్రభువుకే ఘనత, మహిమ, ప్రభావము. ఆ తర్వాత నా యొక్క బ్యాప్టిజం లైఫ్ అయిన తర్వాత బైబిల్ ఎలా చదవాలో నాకు తెలియదు. దేవుని అడిగాను, ప్రభా బైబిల్ ఎలా చదవాలి అన్నప్పుడు ఒకసారి మా నాన్న బుక్స్ అల్మారాని సర్దుతూ ఉంటే అక్కడ ఒక చిన్న లీఫ్లెట్ నాకు కనిపించింది. అది ఎంత చిన్నదంటే చాలా చిన్నది, ఇంతకంటే కూడా చిన్నది, సైజ్ కంటే చిన్నది. ఇంత ఉంటుందేమో, ఇంత సైజు కంటే ఇంకా చిన్నదండి. ఆ చిన్న పేపరు ఇటువైపు అటువైపు ఒక పేపరే. ఆ పేపర్ లో పైన హెడ్డింగ్ ఏంటంటే, నేను సువార్త అని అనుకున్నాను, అది సువార్త భాగం ఏమన్నా కాదు, కానీ బైబిల్ని ఎలా చదవాలి, హౌ టు రీడ్ ద బైబిల్ అనేది దేవుడు ఆ చిన్న కరపత్రిక ద్వారా నేను చదువుకొని అర్థం చేసుకొని ఆనాటి నుండి బైబిల్ చదవడం దేవుడు నాకు నేర్పించాడు. దేవుని బైబిల్ని చదివి అర్థం చేసుకునే విషయంలో నా స్ఫూర్తి అంతా, నాకు దేవుడు ఇచ్చిన స్ఫూర్తి ఎవరి మీదంటే బ్రదర్ తిమ్మసముద్రం రాజారావు గారు. ఆయన ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని, కఠినమైన వాక్య భాగాన్ని వివరిస్తారో మనకు అందరికీ తెలుసు. అలాగ చదువుకోవడానికి ప్రభు నాకు సాయం చేశారు. అదే ఆశ నా జీవితంలో ఉంది. ఆయన లేక నేను వివరించలేను. అయినా కూడా దేవుడు ఆయన స్ఫూర్తి నాకు అనుగ్రహించాడు. అలాగే పుస్తకాలను రాసే విషయంలో నన్ను ప్రేరేపించింది దేవుడు ఆ బ్రదర్ ద్వారాని. అలాగూ ఫస్ట్ ఎస్తేర్ గ్రంథాన్ని, తర్వాత రూతు గ్రంథాన్ని రాయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత మరి 4 పుస్తకములు నా జీవిత చరిత్ర మాత్రమే కాకుండా 1, 2, 3 మరి పుస్తకాలు ప్రభు పరిశుద్ధ స్త్రీలు ఆ బుక్స్ అన్ని కూడా రాయడానికి ప్రభు ఒక రచయిత్రని కాకపోయినా, భాషా పరిజ్ఞానం నాకు లేకపోయినా, కవిత్వం నాకు తెలియకపోయినా కూడా దేవుడే పాదాల దగ్గర నేను నేర్చుకున్న విషయాలు రాయడానికి ప్రభు కృప చూపించాడు. ఇది ముఖ్యంగా చాలా మంది ఫోన్లు చేసి వాక్య భాగాలు తెప్పించుకుంటా ఉంటారు. నిన్న కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక ఆయన రాజమండ్రి నుంచి అంటే ఇక్కడ పాస్టర్ ఆయన చెప్తూ రూతు గ్రంథం చాలా బాగుందండి, చాలా బాగుందండి అప్రిషియేట్ చేస్తూ ఆయన కూడా చెప్పారనమాట. ఇట్లాగా అనంతపూర్ కంటే కూడా అవుట్ ఆఫ్ అనంతపూర్ వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే స్వదేశంలో ప్రవక్త ఎప్పుడు హితుడు కాదు. అలాగే దేవుడు అనేక మంది ద్వారా ఈ యొక్క బుక్స్ను దేవుడు చదవడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. అందుకే దేవునికి స్తోత్రాలు. ప్రతిదీ ప్రార్థన చేసే దేవుని సంధిలో పొందుకునే అలవాటు మా మమ్మీ నాకు నేర్పించారు. ఎందుకంటే మా అమ్మ చెప్పేవాళ్ళు, మాకు ఫ్యామిలీ బర్డన్స్ చాలా ఉన్నాయి, మీరు చెప్పేవన్నీ మేము మీ కోరికలు మేము తీర్చలేము, కానీ మీకేమన్నా అవసరాలు ఉంటే మీరు దేవునికి ప్రార్థన చేయండి, దేవుడు మాకు ఇస్తాడు, అప్పుడు మేము మీకు ఇవ్వగలమని ఒక చిన్న మాట అమ్మ నాకు చెప్పారు. అందరికీ చెప్పారు, అది ఎంత మాత్రం మిగతా పిల్లలకు గుర్తుందో నాకు తెలియదు, కానీ అది మాత్రం నాకు చాలా బాగా గుర్తుంది. కనుక నాకేం కావాలన్నా మమ్మీ డాడీ నడవడానికి ముందుగా
నేను దేవునికి ప్రార్థన చేశాను. చిన్న ఎరేజర్ పోయినా కూడా ప్రార్థనే, ఒక చిన్న పెన్సిల్ పోయినా కూడా ప్రార్థనే, ఇంకేవి పోయినా ప్రార్థనే. ఇప్పటి వరకు కూడా భర్త ఉన్నాడని కానీ, పిల్లలు ఉన్నారని కానీ, తమ్ముళ్ళు ఉన్నారని కానీ ఎవరిని అడిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు కాబట్టి నా అవసరాలు, నా కోరికలు కాదు, నా లగ్జూరియస్ లైఫ్ కాదు, నా కనీస అవసరాలు, నా ఎసెన్షియల్ కమోడిటీస్, నాకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడన్న నమ్మకము ఆ పునాది మమ్మీ వేశారు కాబట్టి అలాగే ప్రార్థన చేస్తూ రాగా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, అడగని వాటిని, నా ఊహలో లేని వాటిని కూడా దేవుడు అనుగ్రహిస్తూ నాడు అడవి పువ్వులను అలంకరించినట్లుగానే దేవుడు మోర్ దెన్ ఎనఫ్, నా గిన్నె నిండి పొర్లే రీతిగా దేవుడు నాకు అనుగ్రహించాడు. మన ఊహల్లో లేనివి మనకు అనుగ్రహిస్తాడు, మనము తలంచనివి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ లాగా దేవుడు చేస్తాడు. తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనని దేవుడు చెప్పాడు. నువ్వు అప్పు ఇచ్చే దానువుగానే ఉంటావు కానీ అప్పు తీసుకునే దానువుగా ఉండవని దేవుడు చెప్పాడు కదా. అది మనందరి విషయంలో, మీ అందరి విషయంలో కూడా నిజమే. నా జీవితంలో కూడా అలాగే చేశాడని నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే నాకు ప్రార్థన గంటల తరబడి చేయడం నాకు రాదు ప్రభా, నువ్వు నేర్పించండి అన్నప్పుడు టీనేజ్లోనే, ఇంటర్మీడియట్ చదివేటప్పుడే కన్నీటితో ప్రార్థన చేసేది నేర్పించినాడు. గంటల కొలది ప్రార్థన చేసే ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తూ నేర్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాత యవ్వనంలో నేను 5 years హిందూ కాలేజీలో నేను చదివాను. ఆ హిందూ కాలేజీలో డిఫరెంట్ అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. మొట్టమొదటిసారి హైందవ కాలేజీలో హైందవుల మధ్య, విగ్రహాల మధ్య ఆ దీపాలు, ప్రకాండాలు, దీపాలు వెలుగుతున్న ఆ యొక్క కాలేజీలో ప్రభు కొరకు నేను సాక్ష్యం అంటే సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. మిక్కిలి బలహీనరాలు, మిక్కిలి సిగ్గరి, చాలా స్టేజ్ ఫియర్, చాలా షైగా ఫీల్ అయ్యేదాన్ని, అందరి ఎదుట కనపడడానికి కూడా ఇష్టపడని దాన్ని. అటువంటి టిమిడ్ని, పిరికిదాన్ని నన్ను వాడుకొని మొట్టమొదటిసారి గంట సేపు సువార్త చెప్పడానికి చక్కని పాటను, సిలువ బాధల గురించి ప్రస్తావించే పాటను పాడడానికి దేవుడు కృప చూపించి 5 ఏళ్ళు అక్కడ చదివిన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చి నా ఫ్రెండ్స్కి, నా మేడమ్స్కి నేను రక్షణ విషయంలో వాళ్ళకి నేను రుణస్థురాలను కాను, యేసు ప్రభు అంటే ఏంటో ఎవరో వాళ్ళకి తెలియదని వారు చెప్పకుండాలాగున దేవుడు నన్ను అలాగ వాడుకున్నాడని ఆ తృప్తి మాత్రం నాకు మిగిలిపోయింది. ఒకవేళ నేను డిజోబే చేసి యేసు ప్రభు ప్రేరేపణకు నన్ను లోబడకుండా ఆనాడు వారికి నేను సువార్త చెప్పకపోతే జీవితాంతం ఒక వ్యధ నా జీవితంలో మిగిలిపోయేది. దేవునికి డిజోబే చేశానని అది చాలా ఘోరం అండి. ఆ సమయం మళ్ళీ మనకు రాదు కనుక సమయం ఉండగానే ఎవరెవరి విషయంలో దేవుడు మనకు సువార్త చెప్పమని చెప్తారో డెఫినెట్ గా వెళ్ళి వాళ్ళకి సువార్త మనం అందించవలసిన వారంగా ఉన్నాం. ఆ విషయంలో నేను రుణస్థలం కానని మరి నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఆ ఒక్క రోజుతోనే వాళ్ళు విని రక్షణ పొందినారని నేను చెప్పలేను, కానీ దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది మాత్రమే నేను తెలియజేస్తున్నాను. అది నా సేవా జీవితంలో ఒక నాందిగా దేవుడు ఇచ్చాడు. అప్పటి నుంచి ఒక పిచ్చి ధైర్యం, ఒక గుడ్డి నమ్మకం, బ్లైండ్ ఫెయిత్ నాలో ఏర్పడింది. ఏమంటే ఇంతమంది, వేల మంది లేదా వందల మంది స్టూడెంట్స్ మధ్య దేవుడు నాకు ఇంత ధైర్యం, మేడమ్స్ మీ దగ్గర కూడా, ప్రిన్సిపల్ కూడా ఉన్నారు, ఇంత ధైర్యం నాకు ఇచ్చిన దేవుడు, ఎంత పెద్ద విశేషమైన మహాసభలో కూడా దేవుడు నన్ను వాడుకుంటాడని ఒక నమ్మకం నాకు వచ్చిందన్నమాట. నిలబడిన ప్రతిసారి నేను అధైర్యపడతానే ఉంటాను, ఇప్పటికీ భయమే, కానీ అనేకులను ధైర్యపరచడానికి కూడా దేవుడు నాకు సాయం చేశాడు. వింటున్న మీరందరూ నాకంటే చాలా ధైర్యవంతులు. యుద్ధంలో ఫస్ట్ లైన్ లో నిల్చుకోవాల్సిన వాళ్ళే మీరందరూ సువార్త యుద్ధంలో. కానీ ఇక్కడ వెనకలుండే లైన్ లో ఉన్నదాన్ని నన్ను ఆనాడు ఊరియాను ముందు నిలబెట్టి మరి ఆ యుద్ధంలో చనిపోయే రీతిగా ఆయన ఎలాగ వాడుకున్నాడు, అలాగే ప్రియదాన్ని నేను ప్రతిసారి దేవుడు ముందర పెడుతూ వచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం, అందుకే దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ ఇంట్లో వివాహమైన తర్వాత కూడా ఏ అవసరాలు నాకు కావాల్సి వచ్చిన చిన్నదైనా పెద్దదైనా ప్రార్థన చేస్తూ రాగా నా ప్రతి అక్కర తీర్చాడు. ఒకవేళ వినే మీకు అవన్నీ ఇంత చిన్న వాటిని కూడా దేవుని చెప్పాలని అనిపిస్తుందేమో,
చిన్నవి మనం మేనేజ్ చేద్దాం అనుకుంటాం, కానీ చిన్నవి మేనేజ్ చేయలేము, పెద్దవి మేనేజ్ చేయలేము. మేనేజ్ కాదు కదా, డ్యామేజ్ చేసుకుంటాం మనము. ప్రతిదానికి ఆయన మీద ఆధారపడటం మనకు క్షేమకరం. కనుక మన తెలివి, మన జ్ఞానం, మన యొక్క తలంపులు ఏవి మనకు యోగక్షేమములు కావు. ఆయన మీద డిపెండ్ అయి ఉండడం, ఆయన ఆనుకోవడం మనకి ఎంతో క్షేమం. ఎవరి మనసు నీ మీద ఆనుకునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది కదా. అలాగూ దేవుడు మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత నేను బిఎడ్ చదువుతూ ఉండగా కర్నూలులో దేవుడు నాకు మరొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. అదే నా వివాహ జీవితం గురించి. అక్కడ నేను చదువు దీనిలో వైఫైలో తేడా వచ్చిందమ్మా, అందుకే ఇన్స్ట్రక్షన్ జరిగింది. మరి ఈ సమయంలో ఇలాగూ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఎన్నో దాదాపు 12 సంబంధాలు అక్కడ నాకు వచ్చాయి. చదువు కోసమని వెళ్ళాను, కానీ మేడం సార్స్ అడిగారు అనమాట, మీరు ఎందుకొరకు ఈ ట్రైనింగ్ చేస్తున్నారంటే నేను అన్నాను, మా తమ్ముళ్ళు ఉన్నారు సార్, నాకు వాళ్ళకి చదువు చెప్పడానికి అన్నాను. ఉద్యోగం చేసేది లేదు కదా, ఏదో ఒకటి చెప్పాను అనమాట. అట్లా సరే, అది వాళ్ళకి అర్థం కాదు కదా. అలాగూ అక్కడికి వెళ్ళిన చదువు కోసమని, కానీ దేవుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చాడు. 12 సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని నేనే వాళ్ళకి వద్దు అని, ఇది దేవుని చిత్తం కాదని చెప్పాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు వాటన్నిటిలో అది దేవుని చిత్తం కాదని దేవుడు నాతో మాట్లాడాడు. నామకార్థ సంబంధాలు అయితే మనం చెప్పొచ్చు, అవి దేవుని వద్దని చెప్పొచ్చు, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళ మధ్య సంబంధాలు వస్తే వాటి మనం చెప్పడం కష్టం. అందులో ఒక ఆడపిల్లగా నేను వాళ్ళకి ఎలాగో నో అని చెప్పాలి, ఏ జవాబు ఇవ్వాలి అనేది కూడా ఆ విషయంలో కూడా ఎంతో ప్రభు నాకు సాయం చేశారు. ఒకవేళ మన బ్యాచ్ మేట్స్ ఉంటారు, వాళ్ళ మధ్య మరి అలాంటి సమస్య నాకు ఏర్పడినప్పుడు వారికి ఎలాగ చెప్పాలో కూడా దేవుడు నాకు చూపించాడు. ఇవన్నీ నమ్మని వారిని గురించి అయితే పెద్ద బాధేషం ఉండదేమో, కానీ కొన్నిసార్లు నమ్మిన వాళ్ళ మధ్య కూడా మనకు సంబంధాలు వచ్చిన వినపడటం లేదు. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అదే అన్నిట్లోనే ఉంది, కానీ ఎందుకు వినపడటం లేదు. మళ్ళీ వైఫై ఇబ్బంది వస్తుందండి. ఇట్లాగా ఒకసారి ఫిజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ నా సబ్జెక్ట్స్, ఆ సార్కు పెళ్లి కాలేదంట, నాకు మార్కులు వేసేవాడు ఆయన. ఇంట్లో పోయి వెళ్ళి చెప్పొచ్చాడు, నాకు అడగండి. వాళ్ళు ఒకసారి నన్ను అడిగారు అనమాట, మా కుమారుని యొక్క పెళ్లికి నేను ప్రార్థన చేసినందుకు ఈ బండలే సాక్షులు అన్నాడు. ఆయన బ్లైండ్, అయినా ఎట్లా బ్లైండ్నెస్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ పెద్ద ఆయన అన్నారు, ఈ బండలే సాక్షులమ్మ, ఎవరిని ఒప్పుకోలేదు, మిమ్మల్ని అడగమన్నాడు మా కుమారుడు అంటే. అంటే పెద్ద ఆయనకి ఎలాగ చెప్పాలో నాకు తెలియలేదు అనమాట. ఆ తర్వాత నేను చెప్పాను, దేవుని చిత్తం ఇది కాదని నాకు తెలిసింది, ఇది నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో చెప్పాడు, ఇది నీ పెళ్లి విషయమై ఆలోచన చేయడానికి ఇది నీకు సమయం కాదని దేవుడు చెప్పాడు నేను చెప్పాను. అయినా వాళ్ళు వినకుండా
నేను అనంతపురికి ఎప్పుడు వస్తానో వాళ్ళకి తెలుసు అనమాట. పలానా బిఎడ్ వాళ్ళకి ఎప్పుడు హాలిడేస్ అని వాళ్ళు తెలుసుకొని మా ఇంటికి వచ్చారు. నేను అప్పుడు జోసెఫ్ గారి ద్వారా వాక్యం విని యూత్ మీటింగ్ నుంచి మా ఇంటికి వస్తున్న సమయంలో వాళ్ళు నన్ను చూడలేదు, కానీ నేను వాళ్ళని చూశాను. ఒక జెట్ కారు వాళ్ళందరూ ఎక్కి పెళ్ళిళ్ళ పేరయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఎక్కించుకొని వస్తున్నారు. అప్పుడు నాకు గుర్తుపట్టాను. వెళ్ళి మా మమ్మీతో చెప్పాను, మమ్మీ ఇట్లా ఆ రోజు వాళ్ళు నన్ను అడిగారని చెప్పాను కదా, వాళ్ళు వస్తున్నారు అని అన్నప్పుడు వెంటనే మా మమ్మీ నేను చేరుకున్న కొంతసేపు వాడి ఇంటికి వచ్చారు. స్టెప్స్ కూడా ఎక్కనివ్వలేదమ్మా. ఏమండి దయచేసి ఏమనుకోద్దండి, మా పాప పెళ్లి విషయమైన ఉద్దేశం మాకు ఇప్పుడు లేదు, దయచేసి వద్దని చెప్పిందన్నమాట. ఇట్లాగా కొన్ని నా జీవితంలో వెంటాడినట్లే వచ్చినాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఇలాగా వాటన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు కూడా. కనుక ఆంధ్రలో ఉన్న పురుషులందరూ మరి భక్తులందరూ మన భర్తలు కారండి, సేవకులందరూ మన భర్తలు కారు, ఆత్మీయులందరూ మన భర్తలు కారు, ఎవరో ఒకరిని దేవుడు పెట్టి ఉంటాడు కదా. కనుక ముఖ్యంగా పెళ్లిళ్ళు కాబోయే బిడ్డల కొరకు నేను ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను. పెళ్లిళ్ళు చేసే తల్లులు కూడా మీరు ఉన్నారు, మీరు గమనించండి. ఏదో ఒక భక్తుడు వస్తే చాలు, ఏదో ఒక బిలీవర్ వస్తే చాలు, ఏదో ఒక జాబ్ హోల్డర్ వస్తే చాలు అని అనుకుంటాం. చాలాసార్లు క్రైస్తవుడైతే చాలు అనుకుంటాం, కానీ ఆ తర్వాత సంసారం మొదలుపెట్టిన తర్వాత ఈనాడు సంతోషంగా జరిగే పెళ్లిళ్ళు అది 3 రోజులు ముచ్చటగానే ఉంటుంది. ఆ తర్వాత నరకప్రాయంగా వారి కుటుంబాలు ఉంటాయి. అర్జెంటుగా జరిగిన పెళ్లిళ్ళు అర్జెంటు విడాకులకే కారణమవుతాయని చాలాసార్లు నేను చెప్తా ఉంటాను. కాబట్టి ఆలస్యమైన ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకొని అవతల పేరెంట్స్ కానీ చేసుకునే పిల్లలు కానీ స్టెప్ వేస్తే మంచిదని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఆ తర్వాత ఇవన్నీ 12 సంబంధాలు మీద వచ్చేసరికి ఏ చర్చికి పోయినా సంబంధాలే అడుగుతున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఇవన్నీ ఇట్లా వస్తూ ఉంటే మా ఏవి ఎడ్యుకేషన్ సార్కు పెళ్లి కలదంట, ఆయన అడుగుతారు. నేను మా ఆఫీస్లో సూపరింటెండెంట్ ఒక ఆమె, లేడీ సూపరింటెండెంట్, ఒకసారి నన్ను పిలిచి విజయ కుమారి మీ నాన్న అడ్రస్ చెప్తావా, పలానా వాళ్ళు అడిగారమ్మా అంటే, మేడం నన్ను ఎక్కడ చూసినారు మేడం అంటే, ఆడపిల్లలు రోడ్లో వెళ్తుంటే ఎక్కడ చూడరమ్మా, ఎవరు చూడరమ్మా అంటే, మేడం మా ఇంట్లో పెళ్ళి అయ్యే వాళ్ళు చాలా మంది సీనియర్స్ ఉన్నారు, మా మేనత్త పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, నేను చాలా చిన్నదాన్ని వారి ఎదుట, మా నాన్నకు చేసే ఉద్దేశం లేదంటే మీ అడ్రస్ నా దగ్గర ఉందిలే అనేదంట మేడం. అట్లాగా చాలా మంది కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకుంటా ఉంటే, కొద్దిమంది చర్చికే మగపిల్లల్ని తీసుకొని చూపిస్తూ ఉంటే, ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఇలాంటివి ఎదురవ్వచ్చునని. మాకు ఎదురైన శోధనల కంటే ఈ కాలంలో ఇంకెక్కువ శోధనలు ఉన్నాయి మీకు. కనుక ఈ శోధనలో దేవుని చిత్తాన్ని మీరు కనిపెట్టాలి, కానీ వాళ్ళ అభిప్రాయం, వీళ్ళ అభిప్రాయం, మీ ఫ్రెండ్స్ అభిప్రాయం, ఆంటీ చెప్పింది, ఈ బ్రదర్ చెప్పాడు, ఈ అంకుల్ చెప్పాడు కాదు. అంకుల్తో చెప్పిన దేవుడు నీతో చెప్పాలా, ఆంటీతో చెప్పిన దేవుడు నీతో చెప్పాలా. నీతో మాట్లాడితేనే నువ్వు స్టెప్ వేయాలి, కానీ ఆదాం పెళ్లి చేసిన దేవుడే నీ పెళ్లి చేయాలని నువ్వు కోరుకోవాలి, కానీ మరి ఎవరి మాట విని నీ జీవితాన్ని భంగపరచుకోకూడదని నేను తెలియజేస్తున్నాను. ఇట్లా ఉంటున్న సమయంలో ఒకసారి చాలా మనోవేదనతో, ప్రభువా వారిని ఎందుకు నా దగ్గర నడిపిస్తున్నావు, ఎందుకు నాతో మాట్లాడనిస్తున్నావు, వాళ్ళకి ఎందుకు ఆ ధైర్యం ఇచ్చావు, నాకు మమ్మీ డాడీతో మాట్లాడగా నాతో స్ట్రెయిట్గా మాట్లాడడానికి నువ్వు ఎందుకు అని అలౌ చేసావు, ఇవన్నీ నీ చిత్తంలో ఉన్నాయా, నీ చిత్తంలో లేకుండా వస్తున్నాయా, దట్ ఐ వాంట్ టు నో ప్రభువా, లేకపోతే నీ కాపుదల ఉందా లేదా నా మీద అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ చెట్టు కింద కూర్చొని మనస్తాపంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అది కళ కాదు, అది నిద్ర కాదు, నేను మెలకువలోనే ఉన్నాను. చెట్టు కింద ప్రార్థన చేసుకుంటూ మనసులో ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనాలు నేను నమ్మను. మరి అటువంటి సమయంలో పెద్ద కట సర్పం లాగా పైన అది తల పడగ విప్పి చాలా పెద్దది, ఇంత వెడల్పుగా ఉంది,
అది పడగ విప్పి నా మీద నాట్యం చేస్తున్నట్టుంది. దాని తోక కింద నేలను అంతు ఉంది, ఎర్రగా కనిపిస్తా ఉంది అనమాట. దీని అర్థం ఏంటి ప్రభువా, ఎందుకు ఇది నాకు కనిపిస్తా ఉంది ఇట్లా అన్నప్పుడు, ప్రభు నాతో మాట్లాడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఉత్తమమైంది అని అందిస్తాను అన్నాడు. ఆ ఉత్తమమైంది అంటే నాకేం తెలియదు. ఇంకో మాట అన్నాడు, నీ జీవితంలో ఏవేవైతే సంభవాలు జరిగినాయో వీటన్నిటిని సేవా జీవితంలో నేను వాడుకుంటాను అన్నాడు. ప్రభువా, నీ స్వరం నాకు వినిపించావు, నాకు సంతోషం. దీని అంతట్లో నీవు ఉన్నావని, నీవే వీటిని నడిపించావని నేను ఇప్పుడు నమ్ముతున్నా. నీ కాపుదల నా మీద ఉంది ప్రభువా, అందుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నానని అన్నాడు. ధైర్యం తెచ్చుకున్నాను. తర్వాత పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన 3వ రోజున ఆ ఉత్తమైంది ఏదో నాకైతే తెలియదు. మరి 3వ రోజున వరప్రసాద్ రెడ్డి గారి సంబంధం వచ్చింది. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు మా తల్లిదండ్రులకు, ఏమని, నా పెళ్ళి, నాకు జాబ్ వచ్చి 7 years అయింది, కానీ 7 years గా నేను ప్రార్థన చేస్తున్నాను, వేర్ ఈజ్ మై బోన్ అని నేను ప్రార్థన చేస్తున్నాను, ఆమె ఎముక ఎవరు ప్రభు అని. కానీ దేవుడు నాకు ఎవరిని చూపించలేదు. మీ అమ్మాయిని చూపించినప్పుడు ఇది నా థాట్ ఏమో అనుకుని నేను దేవుని సందులో దేవుని అడిగాను, ప్రభు నీ చిత్తమా కాదా, ఏంటి నీ తలంపా కాదని చూపించినప్పుడు ఇది నా తలంపే అని దేవుడు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన దేవుడు మీ అమ్మాయితో కూడా మాట్లాడి ఉండాలి కదా, అది తెలుసుకోవాలని వచ్చినప్పుడు అని వచ్చాను అని చెప్పినప్పుడు మా అమ్మ నాన్న నన్ను పిలిచి అడిగారు అనమాట. నేను చెప్పాను వారి ముందర, నేను నా పెళ్లి గురించి దేవుని ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు, నేను అడగలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు అని నిజం నేను చెప్పాను. సరే, వారు ఏం చెప్పారంటే, మరి మాతో మాట్లాడిన దేవుడు మీ అమ్మాయితో కూడా మాట్లాడాలి కదని వాళ్ళు నాకు చెప్పినప్పుడు 3వ రోజు నేను ప్రార్థన చేశాను. ప్రభా, అలాగూ వారికి చూపించిన దేవుడు నాతో చూపించాలని చెప్పి వెళ్ళిపోయిన మాట మీరు అడుగురు కదా, నీ చిత్తం ఏమి, నా వివాహ విషయంలో నీ ఉద్దేశం ఏమి బయలుపరచమని, అది కూడా తెల్లవారుజామున జ్ఞాపకంలోనే ఉంటూ మంచి కాన్షియస్ తోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడాడు. ఫాలో హిమ్ ఆఫ్టర్ అని. ఫాలో హిమ్ ఆఫ్టర్ అంటే వై షుడ్ ఐ ఫాలో హిమ్, ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ మ్యాన్ కదా అని దేవునితో అన్నాను. ఒక మనిషే కదా, ఆయన ఎందుకు నేను ఫాలో అవ్వాలి. 10వ అధ్యాయము యోహాను సువార్తలు అన్నారు కదా, అవి నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా స్వరం వింటాయి, నువ్వు చెప్పావు కదా, మనిషిని స్వరాన్ని నేను ఎందుకు వినాలి, ఫాలో కావాలని అడిగినప్పుడు దేవుడు నాతో అన్నాడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు ఒక ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తానని చెప్పాను కదా, నీకు ఇంకా రుజువు కావాలి అంటే నేను నీకు వాక్యంలో చూపిస్తానన్నాను. చూపించి ప్రభు అన్నాను. అదే సాయంత్రం బైబిల్ చదువుతూ ఉండగా కీర్తనలు 45వ అధ్యాయము 10వ వచనం మనకందరికి కంఠస్థమే కదా, ఏమనుంది దానిలో, కుమారి ఆలోచించము, ఆలకించి చెవి ఎగ్గుము, ఈ రాజుని ప్రభువు, అతడిని సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించుము. కింద ఏమనుంది, మరువుము నీ తండ్రి ఇంటిని, మరువుము నీ స్వజనమును అని ఆ వాక్యం చదివినప్పుడు, ఒక స్త్రీ ఎప్పుడు తండ్రి ఇంటిని మరుస్తుంది, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజే కదా, పెళ్లి సమయంలోనే కదా మర్చిపోతుంది. కనుక నా మ్యారేజ్ గురించి దేవుడు మాట్లాడి అతన్ని ఫాలో కా, అతన్ని అనుసరించని దేవుడు చెప్తున్నాడేమని అప్పుడు అర్థమైంది. ఒక రీతిగా అర్థమైంది, కానీ దాన్ని నేను సంపూర్ణంగా నమ్మలేదు. ప్రభా, ఈ ఒక్క వచనంతోనే నా మ్యారేజ్ ఇతనితో నేను ఎలాగ నిర్ధారణగా తెలుసుకుంటాను, నాకు క్లియర్గా నువ్వు మాట్లాడు ప్రభు అంటే క్లియర్గా నేను చూపిస్తానని ఒక మనిషితో మాట్లాడినట్టే దేవుడు నాతో మాట్లాడేవాడు. అలాగ మాట్లాడు ప్రభు అన్నప్పుడు ఒకసారి, ఇప్పుడు కొన్నిసార్లు లేఖనం మీకు చదివి వినిపించలేదు చర్చిలో, ఏహెచ్కేలు గ్రంథంలో చూడండి, ఏహెచ్కేలు గ్రంథం 21వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఏహెచ్కేలు గ్రంథం 21వ అధ్యాయం, దానిలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడో, దేవుని వాక్యం ఎంత కరెక్ట్ గా ఉంటుందో. 22వ అధ్యాయము 13 కొత్త బైబిల్ రానేరాదు,
12వ అధ్యాయం చూడండిమ్మా. హెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. ఈ మాటను దేవుడు చూపించాడు ఏమని. 13 నుంచి చదువుతాను. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇక మీదట ఇశ్రాయేలు ఎవరును ఈ సామెత పలకకుండా నేను దాన్ని నిరర్థకం చేసేదను. గనుక నీవు వారితో ఇట్లను, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును, వ్యర్థమైన దర్శనములైన ఇచ్చకములాడు సోదగాండ్ర మాటలైన ఇశ్రాయేలు ఇకను ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం చేయక జరుగును. తిరుగుబాటు చేయవాళ్ళరా, మీ దినములో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదును, ఇది యెహోవా వాక్కు అని దేవుడు చెప్తే 28వ వచనంలో ఏమన్నాడు చూడండి. 27 నుంచి చదువుతాను. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనం నెరవేర్టకు బహుదినములు జనగోలనని, బహుకాలం జరిగిన తర్వాత కలుగును దానిని వీడు ప్రవచించున్నాడని ఇశ్రాయేలీలు చెప్పుకొంచున్నారు కదా. కాబట్టి నీవు వారికి ఇట్లను, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇది యెహోవా వాక్కు. నేను అనుకున్నాను నా మ్యారేజ్ అంటే 5 years, మ్యాక్సిమం అంటే 3 years అని అనుకున్నాను. కానీ దేవుడు ఈ మాటలో ఏం చెప్పాడంటే, మీ దినంలో నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది, ఆలస్యం లేకుండా నెరవేరుతుంది, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుందని ఇన్సిస్ట్ చేసి నొక్కి ఒక్కాణించినట్టు ఈ మాట ఆ దినమును దేవుడు చెప్పాడు కదా. నాకు అర్థం కాలేదు. ఈ మాట ద్వారా వీళ్ళు ఉండొచ్చు దేవుని చిత్తమని అనుకున్నాను అంతే. అంటే రాత్రి దేవుడు నాతో మాట్లాడా, సాతాను మాట్లాడా, లేకపోతే నా మనసే నాతో అలా చెప్పిందా, నేను తెలుసుకోవాలని అనుకుంటున్న దినంలో ఈ వాక్యం ద్వారా దేవుడు దాన్ని, ఈ దర్శనం నెరవేరుతుంది అంటే వాక్య దర్శనం నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది అని దేవుడు చెప్పాడు. కానీ మరి అప్పట్లో నాకు అది సరిగా అర్థం కాలేదు. ఆ తర్వాత అనేకులు ప్రసంగించడం ద్వారా దేవుని చిత్తం నాకు తెలియజేస్తున్నాడు. కొన్ని బైబిల్ బుక్స్, క్రిస్టియన్ లిటరేచర్ ఉంటుంది కదా, బైబిల్ సంబంధించిన పుస్తకాలు, వాటిని చదవటం ద్వారా కూడా దేవుడు అనేక ఈ విషయాన్ని దేవుడు నాకు తెలుపుతూ వచ్చాడు, దేవుని చిత్తం అని. ఒకసారి నాకు సంపూర్ణంగా డౌట్ వచ్చింది, ప్రభా ఇది నీ చిత్తం కాదేమో, నువ్వు ఏర్పరచుకున్న అమ్మాయినే ఆయనకి ఇచ్చి పెళ్లి చేయి ప్రభా, బ్రదర్కి ఆయన లాంటి సమర్పణ భక్తి జీవితం నాకు లేదేమో, ఆయన లాంటి సేవా సమర్పణ నాకు లేదేమో అని యాంటీగా కూడా ప్రార్థన చేసి నీకు చిత్తమైన వారితో వివాహం చేయమని అలా కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ ఆ దినాల్లో నాకు సాయం చేసే ఆత్మీయమైన ఆంటీలు అంకులు ఎవరు నాకు అంత నాతో ఇంటిమెసీగా ప్రేమపూర్వకంగా నన్ను ఆత్మీయంగా చేరదీసిన వాళ్ళు నాకు అంత కనిపించలేదు. మా సంఘంలో అలాంటి ఎవరిని దేవుడు నాకు చూపించలేదు, ఎవరు బయట కూడా నాకు ఎవరు పరిచయం లేదు. అటువంటి సమయంలో దేవుడు నేనే ప్రార్థనా గదిలోనే దేవునితో మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి. ఆ సమయంలో ప్రభా నీ చిత్తము నాకు తెలియజేయమని అడిగాను. మా స్థానిక సంఘంలో 100 ఏళ్ల సంఘం మాది, మొన్నే సెంటినరీ సెలబ్రేషన్ జరిగినాయి. కానీ మా యొక్క యూత్ మీటింగ్ లో కూడా దేవుని చిత్తము వివాహ విషయాలు ఎలా కనుగొంటారని కూడా మేము వినలేదు. బయట నుంచి వచ్చిన సేవకులు కూడా ఎవరు మాకు చెప్పలేదు. ఈ విషయాన్ని గురించి ఒకవేళ బాక్సింగ్ సంఘాల్లో కనుక చెప్తారేమో, కానీ మా బ్రదర్ సంఘంలో నేను వినలేదు. ఒకసారి నేను అడిగాను భాషామణి ఆంటీని, ఆంటీ మీ పెళ్ళి ఎలా జరిగింది ఆంటీ, దేవుని చిత్తం ఎలా తెలుసుకున్నారంటే, పలానా అంకుల్ చెప్పాడు పలానా అబ్బాయి మంచోడని వాళ్ళు చెప్పారు, ఆ తర్వాత పెద్దలు మాట్లాడి చేశారని అట్లా నేను విన్నాను అంతేగాని దేవుని చిత్తాన్ని విపులంగా ఎవరు నాకు చెప్పలేదన్నమాట. అండ్ సమయంలో దేవుని ప్రార్థన చేస్తుండగా ఒకసారి నాకు వచ్చిన డౌట్ విషయంలో మా నాన్నగారు తెల్లవారుజామున వాక్యం చెప్తా ఉన్నారు. అప్పటికి పాట అయిపోయింది, లేటుగా వచ్చాను నేను. మా నాన్న ప్రసంగం చేస్తున్నారు ఏమని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతీవని మునిగిపోతున్న ఆ యొక్క పేతుని గురించి ప్రసంగిస్తూ ఉండగా నేను అనుకున్నాను, ప్రభా ఇక్కడ ఎవరో కాదు అల్ప విశ్వాసి నేనే తండ్రి. ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు చూపించినా, ఎన్ని ప్రసంగాల ద్వారా మాట్లాడినా స్టిల్ ఐఎమ్ గెటింగ్ సో మెనీ డౌట్స్ ప్రభా అని దేవుని ప్రార్థన చేసుకుంటూ వచ్చి కూర్చుంటే అలాగే అనుకున్నా, ఎవరు కాదు ప్రభా అల్ప విశ్వాసి నేనే తండ్రి, నీ చిత్తం నేను నమ్ముతున్నాను అని అనుకునేదాన్ని. మళ్ళీ యథామామూలుగానే నా జీవితం ఉండేది.
అట్లా ఉంటూ ఉండగా ఒకసారి మా ఫ్రెండ్ అడిగింది అనమాట, స్పిరిచువల్ ఫ్రెండ్, మా జియాలజీ మేడం ఉషా ప్రియదర్శన్ అని ఉండేది. వాళ్ళు యాక్చువల్లీ నాకు మంచి ఆత్మీయమైన ఫ్రెండ్. ప్రస్తుతం ఎక్కడో కర్ణాటకలో ఉంది, ఇప్పుడు బెంగళూరులో కూడా ఉంది. మరి ఆమెకి ఆ దేవుని చిత్తం ఏదో కనుక్కోవడానికి ఆ మరి మనం ఒక సూచన అడగొచ్చు కదా, ఈ మ్యారేజ్ విషయమని కాదు, దేని విషయమైనా అనింది అనమాట. అంటే నేను అన్నాను, దేవుని రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం నమ్మాలా అని చెప్తూ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది, దాని మీద లక్ష్యం ఉంచడం మనకు మేలని దేవుడు చెప్పాడు కదా. మరి వాక్యమే మనకు సూచనలు ఇవన్నీ కూడా సైన్స్ అనేవి అవిశ్వాసులకి సూచనని కొరింథీ పత్రికలో ఉంది కదా, కనుక సూచన అడగకూడదని నేను అంత ధైర్యంగా అమ్మాయితో చెప్పాను. కానీ ఇదంతా దేవుని చిత్తం నేను తెలుసుకోవడానికి 1 year పట్టింది అనమాట. ఈ సంబంధం వచ్చిన తర్వాత ఆ 1 year లో నేను ఎట్లాగొచ్చేసానంటే, ఒకసారి నేను దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలనుకుంటా ఉంటే కొన్ని బుక్స్ క్యాటలాగ్ నాకు దొరికింది. బ్రదర్ జియోర్ లాన్ గారు రాసిన పుస్తకాలు చదువుతుండగా పుస్తకం వెనకాల కొన్ని రైటింగ్స్ అన్నీ ఉన్నాయి. దానిలో యవనస్తులకు అవసరమైన బుక్స్ 3 రాయబడ్డాయి. ఏంటంటే, ఒకటి జాక్ పునన్ గారు రాసింది లవ్, సెక్స్ అండ్ మ్యారేజ్. పిల్లలారా, యవనస్తులారా, మీరు కూడా తెప్పించుకుని వాడిని చదవండి. దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలా దేవుడు అది రాయించాడు. వాల్యూస్ ఆఫ్ లైఫ్ అని ఇంకో బుక్, జీవిత విలువలు. ఇంకోటి ఫైండింగ్ లార్డ్స్ విల్, దైవ చిత్తాన్వేషణ అనే 3 బుక్స్ దానిలో ఉంటే నేను కూడా తెప్పించుకొని చదివాను. లవ్, సెక్స్ అండ్ మ్యారేజ్ అనే బుక్ చదువుతూ ఉండగా బ్రదర్ జాక్ పునన్ గారికి దేవుని చిత్తం ఎలాగో బయలుపరిచాడు అదంతా కూడా సేమ్ టు సేమ్ నాకు దేవుడు ఎట్లా బయలుపరిచాడో సేమ్ అదే ఉందన్నమాట. అది చదువుకున్నప్పుడు, ప్రభువా నీవు మీ భక్తులతో ఎలాగ మాట్లాడారు, మీరు నాతో కూడా అదే రీతిగా మాట్లాడారు. ఆయన ఏం రాశాడంటే, ముందు దేవుడు ఆత్మలో మాట్లాడతాడు, నాకు కూడా ఆత్మలో తన స్వరం వినిపించాడు. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది దేవుని ఒక వాక్యం ద్వారా మళ్ళీ నాకు చూపించాడు. దేవుని వాక్యంలో చూపించిన దాని మనకు సమాధానం ఉంటుంది అని ఆయన చెప్పాడు. అలాగా దేవుని చిత్తం పూర్తిగా అర్థమైన తర్వాత నా జీవితంలో సమాధానమే, పెళ్ళైన తర్వాత కూడా సమాధానమే. రాంగ్ స్టెప్ నేను వేయలేదు అనేది ఘంటాపదంగా నేను నొక్కి వక్కాణించగలిగిన ఈ స్థితికి తీసుకొచ్చింది ఆ దేవుడే. ఎందుకంటే మ్యారేజ్ దాలంపు దేవుని నుండే ఆరంభమైంది నాతో చెప్పాడు కాబట్టి ఇది నా నుంచి ఆరిజినేట్ అయింది కాదని మాత్రం నేను చెప్పగలను. ఆయన చెప్పిన తర్వాత దాన్ని ముగించే బాధ్యత కూడా ఆయనదే. మనం ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఆరంభం కూడా ఆయనే, కొనసాగింపు ఆయనే, ముగింపు ఆయనే, నడిపించేవాడంతా ఆయనే. మనం ఆయన హస్తగతం చేసినప్పుడు మన కార్యములన్నిటినీ ఆయన చక్కగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు ఎన్నో కష్టాలు వచ్చినాయి కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో. ఆయన నేను రాంగ్ స్టెప్ వేసినానని ఎప్పుడు కూడా మనస్తాపన మాకు రాకుండా దేవుడు చేశాడు. ఎందుకంటే ఇది ఆయన ఏర్పరిచిన మార్గం మాత్రమే. అలాగూ దేవుడు ఉత్తమమైనది ఏంటో నాకు చూపించాడు. మా మామగారు 1 year అయిన తర్వాత నా మళ్ళీ సూచన ఇలాగా అడిగే బలహీనత నాలో ఎట్లా వచ్చిందో కూడా చెప్తాను. ఇలా ఉంటూ ఉండగా ఇవన్నీ బుక్ ద్వారా దేవుడు చూపించినా కూడా మరి నేను ఒకసారి దేవుని అడిగాను, ప్రభా ఇవన్నీ మాట్లాడిన విధానంలో మాట్లాడద్దు, ఇది నా బలహీనతే అనుకో, నేను ఎవరిని అడిగే పరిస్థితి లేదు, ఎవరితోనూ సహాయం కోరి వాళ్ళు నాకు సాయం చెప్పే రీతిగా నా పరిస్థితులు లేవు. నీ చిత్తమైతే ఒక సూచన నేను అడుగుతున్నా ప్రభా అని ఒకరోజు స్నానం చేసుకుంటూ దేవుని అడుగుదామని, ఏం సూచన అడగాలో కూడా నాకు తెలియదు. ఇదే నీ చిత్తమైతే ప్రభా, ఈ సంబంధం నీ చిత్తమైతే, మా బంధువులు ఎవరైనా సాయంత్రం ట్రైన్లో ఒకరు వస్తే అది నీ చిత్తమని అనుకున్నాను. వాళ్ళ బంధువులు వచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళు మాకు చెప్పలేదు, మేము అడగలేదు. నేను స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్ చేసుకొని వరండాలోకి తొంగి చూస్తే మా పిన్ని కుమారుడు వస్తున్నాడు అనమాట, జమీము వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు. వెంటనే చూసినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. నేను అనుకున్నది బాత్రూంలో, ఇది దేవుడు వెంటనే పంపిస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు అనుకొని ఉంటారు ప్రయాణం చేసేది, నేను సాయంత్రం అనుకున్నాను, సాయంత్రం వీళ్ళు కనిపిస్తున్నారు నాకు. వాళ్ళు ఎప్పుడో ముందే అనుకుంటే కదా ఎప్పుడో బయలుదేరి ఉంటారు వాళ్ళు అని చెప్పి ఇంత కరెక్ట్ గా దేవుడు జరిగించాడు. ఇది దేవుని చిత్తం. ఆ సూచన కూడా నేను అడిగినట్లే దేవుడు ఇచ్చాడే.
అనుకున్నాను. మళ్ళీ వెంటనే నాకు ఒక మళ్ళీ అనుమానం ఏంటంటే, సాతానుడు కూడా దేవుని అంత పవర్ ఉంటుంది అంటారు కదా! సాతానుడు కూడా ఒక డ్రామా లాగా యాక్ట్ చేసి ఇలా తీసుకొచ్చేయడమో వీళ్ళని అనుకున్నాను. ఆయన అడిగినట్లుగా దేవుడు అన్ని విధాలా నాతో మాట్లాడాడు. మరి నీ చిత్తం ప్రభా, నీ చేతికి నేను నా మ్యారేజ్‌ని అప్పగిస్తున్నాను అన్నాను. ఇలా అనుకున్న 14 రోజులకే మా మామగారు అనంతపురం వచ్చి జోసెఫ్ గారితో మాట్లాడారంట. పిల్లల మ్యారేజ్ మేము ఫిక్స్ చేయాలనుకుంటున్నామని సంఘ పెద్దలతో మాట్లాడి వాళ్ళు చెప్పి మా ఇంటికి వచ్చారు. అదే సాయంత్రమే. అప్పుడు నేను ఇంట్లో లేను. 5 మంది పెద్దలు వాళ్ళు కూడా మాట్లాడుకొని ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత 14 రోజులకే మళ్ళీ పెళ్లి అని చెప్పారండి. హెచ్కేలు 12వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు చెప్పినట్టుగా ఇది మీ దర్శనం నెరవేరుతుంది, మీ దినంలో నెరవేరుతుంది, ఆలస్యం లేకుండా నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది అనే మాటలు దేవుడు 0, అర 0, పొల్లు తొలగిపోకుండా అట్లాగే చేశాడు. 3 ఏళ్ళు కాదండి, 5 ఏళ్ళు కాదు, 14 దినాల్లో నా పెళ్లి ఫిక్స్ చేశాడు దేవుడు. ఈ 1 ఇయర్ నాకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎలాగో తెలుసుకోవాలో నాకు నేర్పించాడు. ఇదే నా ఎక్స్పీరియన్స్. దేవుడు అన్నాడు కదా, ఈ పెళ్లి విషయాల్లో నేను నిన్ను ఎట్లా నడిపించానో అది నీ సేవలో వాడుకోవాలి అని దేవుడు చెప్పినప్పుడు ఇదే దేవుడు నన్ను ఎలాగ ఇంకా చాలా నేను ఎగ్గొట్టాను. టైము లేదు కాబట్టి ఇవన్నీ మెడికల్ కాలేజ్ పిల్లలకి, అమెరికాలో ఉన్న పిల్లలకి, యూత్ వరకు ఇంతవరకు కూడా నేను అందరికీ చెప్పింది ఇలాగ చెప్పడం బట్టే దాదాపు ఒక ఇయర్‌లో 30 మంది మెడికల్ స్టూడెంట్స్ దేవుని చిత్తాన్ని ఎరిగి వాళ్ళు హిందూ బ్యాక్‌గ్రౌండ్ అయినా క్రిస్టియన్స్‌ని వివాహం చేసుకునే కృపను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు చక్కగా సాక్ష్యం చెప్పారు. మీరు కూడా విన్నారు. ఇంకా అనేక మంది ఉన్నారు. అలాగూ నా జీవితంలో ఏవైతే జరిగించాడో అవన్నీ దేవుని సేవార్థమై వాడుకున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. నగలంటే నాకు ఇష్టమే. కానీ ఈ నగలు కూడా దేవుడే నాలో నుండి రిమూవ్ చేశాడండి. మరి నా భర్తకు ఏ ఆశలు ఉన్నాయో వాడి ప్రకారం నన్ను తీర్చిదిద్దాడు. ఏ ప్రజల దగ్గరికి నేను వెళ్ళబోతున్నానో భవిష్యత్ జీవితంలో ఆ ప్రజల యొక్క అలవాట్లు ఏంటో వాళ్ళకు తదనుగుణంగా దేవుడు నన్ను తీర్చిదిద్దాడు. మరి వీటిని బట్టి కూడా నగలు లేనందును బట్టి కూడా చాలా మంది నన్ను అడుగుతారు. అడిగినప్పుడు ఈ దాని మూలంగానే క్రీస్తు సువార్త అనేకులకు చెప్పే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. కనుక ఏది మన జీవితంలో తీసేసినా, ఏది మనకి ఇచ్చినా అవన్నీ కూడా ప్రభు సేవ కొరకే వాడాలి. పిల్లల్ని మనకి ఇచ్చాడు, డబ్బులు మనకి ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. అవన్నీ మనం వెలిగిపోవడానికి కాదు, మన కొరకు కాదు, అవన్నీ ప్రభువు కొరకే, సమస్తం ఆయన మహిమ కొరకే. అలాగూ పెళ్ళయి కూడా 48 సంవత్సరాలు 49 జరుగుతా ఉంది. మరి ఇంతవరకు దేవుడు నన్ను మా కుటుంబ జీవితాన్ని చక్కగా కాపాడాడు. నాకంటే ఎక్కువ భక్తి పరుడు కోసం నేను అడిగాను, అలాగే ఇచ్చాడు. ఆయనకున్న వరాల్లో ప్రాముఖ్యమైన వరము బైబిల్ టీచింగ్, అలాగే సంఘాల స్థాపన. అలాగే అనేక సంఘాలు స్థాపించబడ్డానికి దేవుడు అధములమైన మమ్మల్ని వాడుకున్నాడు. అనంతపూర్లో మాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నంద్యాలకు వెళ్ళాము. నంద్యాలలో అనేక పల్లెల్లో వెళ్ళి పిల్లలతో సదా పిల్లలు ఉన్నారు, బాలింత, గర్భవతి ఇలాంటివి ఏమీ రెస్ట్ తీసుకోలేదండి. తల్లిగారింట్లో నిద్ర చేయాలనుకుంటారు చాలా మంది, అది కూడా లేదు. రేపు మా తమ్ముళ్ళ పెళ్ళి అంటే ముందు రోజు వెళ్ళేవాళ్ళం అనమాట. పెళ్లి చూపులు కూడా నేను ఎన్నడూ వెళ్ళలేదు. మా మమ్మీ డాడీ ఎప్పుడు అనేవాళ్ళు, మీరు ఇట్లా వస్తారు అట్లా పోతారు, ధర్మవరం అంటారు, ఆ ఊరు అంటారు, ఈ ఊరు అంటారు, కొన్ని రోజులైనా మా దగ్గర ఉండరు అనేవాళ్ళు. అయినా దేవుని సేవలో మా దినాన్ని వాడుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఆ తర్వాత నంద్యాలలో 5 years అయిపోయిన తర్వాత పిల్లలు 2 అక్కడ పుట్టారు. దేవుడు కాపాడాడు. అనేక పనుల్లో సేవ చేయడానికి ప్రభు కృప చూపించారు. పిల్లల్ని ఎత్తుకొని వీపుల మీద మోసుకుంటూ కూడా సేవ చేయగలిగిన కృపను ఈ బలహీనరాలని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత 1 year మళ్ళీ అనంతపురంకి వచ్చాము. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి దాదాపు 16-17 రూముల ఇల్లు దేవుడు మాకు ఇచ్చాడు.
500తో సెంటు కొన్నాం కానీ దేవుడు ఎంతో 100 రెట్లు పైన దేవుడు దేవుడు అనుగ్రహించాడు. ప్రభు మహాకృప. తర్వాత మేము దేవుడు విజయవాడకు అన్నకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు కానీ అక్కడికి వెళ్లకుండా ఇక్కడిక్కడే ఉండాలని అక్కడ చాలా కష్టం. ఆ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకొని ఆయన ట్రై చేసి ఇమ్మాన్ ఫ్రెండ్ అయిన ప్రభాకర్ చౌదరితో ట్రై చేసి మళ్ళీ ఇక్కడ దగ్గరికి రాయలసీమలో వేయించుకున్నాడండి. అది మేము చేసిన మిస్టేక్. ఇప్పటికీ దేవుని అడుగుతూ ఉంటాం. అలాగూ విజయవాడ వైపు వెళ్ళి ఉంటే బాగుండేదేమో. మా సొంత ప్రయత్నమే, దాని నష్టం కూడా మేము చూసాము. కనుక మన ఆలోచన ప్రకారం కాకుండా దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్తేనే మనకు క్షేమం అని ఆ తర్వాత గుర్తెరిగాం మేము. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ శ్రీశైలం 1 year వెళ్ళాము. అక్కడ సంఘం ఎంతో విస్తరించగలిగింది. ఆ తర్వాత మేము కదిరికి వచ్చాము. 4.5 years స్వామికరం సౌకర్యం లాగా దేవుని పనిని ఉద్యోగాన్ని కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. అక్కడ స్థానిక సంఘం ఏర్పడి ఆ తర్వాత చుట్టూ ఇప్పుడు 14 సంఘాలు అక్కడ ఉన్నాయి. ఆ సంఘాలను ఇప్పుడు శామ్యూలు ఆయన భార్య మేరీ వాళ్ళు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాగూ అక్కడ నేను 2 years నేర్చుకోగలిగాను. సేవలో దూర ప్రాంతములన్నీ సేవ చేయడానికి, ముఖ్యంగా కర్నూలులో కూడా ఎంతో కృపను చూపించాడు. కర్నూలులో సంఘం ఎంతో విస్తరించబడింది. అక్కడ ఉండగానే బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాచ్ అక్కడి నుంచి బయలుదేరింది. ఇప్పుడు 100 మందికి పైగా దేవుని సేవలో వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడుకొని సేవ చేస్తున్నారు. నార్త్ ఇండియా 10 మంది వెళ్ళారు. మరి అలాగే పలు చోట్ల విస్తరించారు. అందుకే దేవునికి స్తోత్రం. బైబిల్ స్కూల్ సేవ అనేది అది ఒక ప్రత్యేకమైన సేవనే అండి. ఒక సేవకుడు వస్తే 7 రోజులు మా ఇంట్లో ఉంటాడు. 7×3 21 పూటలు వంట చేస్తూ పరిచయం చేస్తూ, అప్పుడు కోడళ్ళు కూడా నాకు రాలేదు. మరి ప్రతి మధ్యాహ్నం మళ్ళీ నేను జమీమా మరి వాణి ప్రభాకర్ ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళం. సేవ చేసుకుని మళ్ళీ సాయంత్రం రావాలి. పొద్దున్న పెట్టిన కూరలే పెట్టలేము కదా, సేవకులకు మళ్ళీ చేయాలి. మళ్ళీ రాత్రి బైబిల్ స్టడీ ఉంటుంది. అన్నిటికీ వెళ్ళడానికి ఈ దీనురాలి కృప చూపించారు. అన్నిట్లో ప్రభు సాయం చేశాడు. నా లైఫ్లో నాకు వచ్చిన కొన్ని బలహీనతలు ఊరికే మాత్రం నోటితో చెప్తాను మీకు. నా జీవితంలో టాన్సిలెక్టమీ అని ఫస్ట్ 6th classలోనే టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత వయసులో హిస్టెక్టమీ, గర్భసంచి తీసేశారు. ట్యూబెక్టమీ జరిగింది. తర్వాత ఫిషర్ ఆపరేషన్ జరిగింది. ఐ ఆపరేషన్ జరిగింది. తర్వాత 2 both knees ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. 2 సార్లు పక్షవాయు రోగం నాకు వచ్చింది. వెల్లూరులో అడ్మిట్ అయ్యాను. ఇక్కడ దివ్యవాణిలో కూడా అడ్మిట్ అయ్యాను. స్టిల్ ఐఎమ్ టేకింగ్ ద సేమ్ మెడిసిన్స్ అనమాట, తీసుకుంటున్నాను. హైపర్ టెన్షన్ ఉంది. వీటన్నిటిలో విస్తారమైన ప్రయాణాలు, నైట్ జర్నీస్ అలోన్గా చేశాను. యవ్వన ప్రాయంలో దేవుడు నన్ను ఎంతో కాపాడాడు. ఒక్కోసారి ఆ యొక్క భోగిలో నేనే స్త్రీని ఒక్కదాన్నే ఉంటాను. మధ్యలో వచ్చిన వాళ్ళు లేడీస్ దిగిపోయి ఉంటారు కూడా. అయినా కూడా దేవుడు ఎంత భద్రత, నాకెంత ధైర్యం. దేవుని కాపుదల ఎంత గొప్పదో నేను చెప్పలేను. అలాగా ఎన్నిసార్లు బ్రదర్ ఎక్కించి నన్ను తిరిగి ఎక్కించడం, తీసుకొని రావడం, వీటన్నిటిలో కూడా నా భార్యను పంపాలని ఎప్పుడు అనలేదు. పెళ్ళైన కొత్తలో కూడా మరి ఇలాంటి తెగింపు కూడా ఆయన కూడా ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. నా పిల్లలు కూడా 5 రోజులు 6 రోజులు నేను బయటకు వెళ్ళినప్పుడు తల్లి లేని లోటు కూడా దేవుడు వారికి తీర్చాడు. వారికి కూడా బహుమానం ఉందని నేను నమ్ముతున్నాను. అలాగూ నాకు 2 కుమారులు, కుమార్తెలు లేదు అనకుండా కుమార్తెలను మించిన ప్రేమ కలిగిన, గౌరవం కలిగిన, లోబడే పిల్లల్ని, నన్ను ప్రేమించి పిల్లల్ని పరిచయం చేసి బిడ్డల్ని నాకు ఇచ్చారు. అందుకే దేవునికి స్తోత్రములు. 2 పిల్లలు, కొడుకు కుమారులు కూడా చక్కగా ప్రేమించి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. నా 2 కుమారులు నా ఎదురుగా లేకపోయినా, నేను చూడకపోయినా పర్వాలేదు, చూడాలి అనుకోని ప్రభావాన్ని సేవకులకు వాడుకోమని పెద్ద బాబు 5 నెలల చిన్నవాడు క్రాలింగ్ చేస్తున్న సమయంలో అనుకున్నప్పుడు పెద్ద బాబుని కూడా సేవలో వాడుకుంటూ ఉన్నాడు.
చిన్న బాబుని గురించి మీకు తెలుసును. దేవుని సేవలు ఆల్రెడీ ఉన్నారు. అలాగే దేవుడు తన మహిమను కృపను చూపించి ఇంతవరకు సాయం చేస్తూ వచ్చారు. 2 మనమరాలను ఇచ్చాడు. అమెరికాలో 2 ఉన్నారు, 2 మనములు. అలాగే ఇచ్చి కాపాడి హానా కాన్పుల్లో కూడా ఆయన ఆ గండాల నుంచి దేవుడు తప్పించి కృప చూపిస్తూ వచ్చాడు. ఎన్నో సమస్యలు, సంఘాల్లో సమస్యలు, నలుగుదలలు, అనారోగ్యాలు, బలహీనతలు ఎన్నున్నా కూడా అసలు ఒకసారి 30% హాట్ వాటర్ మీద పడి 2 చేతులు, 2 మోకాళ్ళు, ఒక నడుము భాగం 30% కాలిపోయాయి. అప్పుడు ఒక 3 months వచ్చింది. వాటన్నిటిలో కూడా దేవుడు నన్ను కాపాడాడు. అంత బర్న్స్ నా మీద జరిగినప్పుడు ఒక్క హాట్ వాటర్ ఒక్క డ్రాప్ ఎంతో తొందర జరిగేది. సాఫ్ట్ పార్ట్స్ లో పడి ఉంటే కడుపు మీద వీటన్ని మీద ఎంతో ప్రాసెస్ చాలా కష్టమయ్యేది. వీటన్నిటిలో శ్రమలో కూడా ఇంతవరకే అన్నట్టుగా అధిక శ్రమ రాకుండా దేవుడు కృప చూపించాడు. టార్నికెట్ వూండ్ నన్ను బాధ పెట్టినట్టుగా ఏది బాధ పెట్టలేదు. 2వ కాలు ఆపరేషన్ అయిన సమయంలో అసలైన ఆపరేషన్ తొందరగా హీల్ అయిపోయింది, కానీ ఆ టార్నికెట్ వూండ్ తొడ భాగం లేదు, చాలా సతాయించింది. అయినా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అది నాలో యోబు గ్రంథాన్ని నేర్చుకోగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే నేను స్తోత్రం. చిన్నబాబు ద్వారా వచ్చిన కష్టములన్నింటిలో ఆ యొక్క మానసిక రోగములు అదొక అగ్ని లాంటి శ్రమయ్యే. వీటన్నిటిలో కూడా ఆయన వాక్యం ద్వారా బతికేమంతే. బాధలు అదే మాకు నెమ్మది కలిగజేసింది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది అన్నట్లుగా బ్రతికించింది. అందుకే నాకు వచ్చిన బాధలన్నిటినీ దేవుడు నన్ను ఎలా ఆదరించాడో వాటిని నేను దాచిపెట్టుకోవడం మంచిది కాదు. అవి బహిర్గతం చేసి అనేకులకు తెలియజేస్తే వారు కూడా తమ అనుభవాల్లో ధైర్యం తెచ్చుకుంటారనే భావంతోనే పుస్తకాలలో వాటన్నిటిని దాచుకొనకుండా వాటిని మా పిల్లలకు మేము చెప్తాము అన్నట్లుగా వాటన్నిటిని మీ అందరికీ కూడా పుస్తక రూపాయన పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించారు. ఇంకా ఎవరైనా పుస్తకాలు తెప్పించుకోగలిగితే బుక్ పోస్ట్ లో వాటిని మేము పంపిస్తాము. మీ అడ్రస్ మాకు జూమ్లో పెడితే సహాయకరంగా ఉంటుంది. తర్వాత లేదు మేము తెప్పించుకోలేము, మేము డబ్బు పే చేయలేము అని అనుకుంటే ఫ్రీగా పంపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఫ్రీగా పంపిస్తే దాని విలువ మీకు తెలియదు, అక్కడ పడేస్తారు. కాబట్టి విలువ పెట్టి కొంటేనే చదువుతారని మాత్రమే విలువ పెడుతున్నాం. ఒక వ్యాపార సరళికి కోసం మేము పుస్తకాలు రాయలేదు. మా అనుభవాలు మాత్రమే అందులో ప్రాక్టికల్ గా మేము నేర్చుకున్నవి మాత్రమే రాయడం జరిగిందండి. లేదు ఆన్లైన్ లో చదువుకుంటాం అంటే కనుక ఆన్లైన్ లో కూడా వెబ్సైట్ నేను మీకు పెడతాను. ఇంతకు ముందు 4 ఏళ్ల క్రితం నేను ఒకసారి సాక్ష్యం చెప్పాను, కానీ సపరేట్ గా ఆ సాక్ష్యం వేరుగా ఉంది. మీరు యూట్యూబ్ లో కొడితే అది కూడా వస్తుంది మీకు. అది వేరుగా ఉంది, ఇప్పుడు నేను చెప్పినవి వేరుగా ఉన్నాయి. సంఘంలో చెప్పినవి కూడా కొన్ని అక్కడ చెప్పనివి కూడా ఇప్పుడు ఇందులో నేను చెప్పాను. ఇంకా స్టిల్ నేను చెప్పనివి ఇంకా ఉన్నాయి. మరో బుక్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. మరి దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడో నాకు తెలియదు. అనేక గండాలు దాటిపోయాయి, అనేక అలర్జీస్. కొంతకాలం నాకు స్కిన్ అలర్జీ కూడా ఉండింది. వేపాకంతా నూనెంతా పట్టించుకోవాల్సిన పరిస్థితి. అదేంటి అరటి పండులో వేప నూనె వేసుకొని ఆ చేదు తాగిన పరిస్థితి. చాలా ఆయింట్మెంట్స్ పూసుకొని అదొక రకం శోధనగా నాకు ఉండేది అనమాట. కొన్ని సంవత్సరాలు అలాగా అది కూడా బాధించింది. దాన్ని కూడా దేవుడు విడిపించాడు. 6th క్లాస్ నుంచి తలనొప్పి, కొంత పెద్ద అయిన తర్వాత 1 side హెడేక్, అదేమంటారు కదా, చాలా బాధించింది. చిన్న స్వరము వినడానికి ఇష్టం ఉండదు, ఇరిటేషన్. అగ్గిపుల్ల గీసినా కూడా ఆ శబ్దాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితి. అదేంటో అంత బలహీనత. వీటన్నిటిలో పెద్దలు ఎవరు మా దగ్గర లేకపోయినా వీటన్నిటిలో అనేక మంది భక్తులు
ఇంట్లో పరిచర్య ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ దీనురాలని బలపరిచిన ద్వారా కాపాడి సంరక్షించాడు దేవుడు. సమస్త ఘనత ప్రభావం ప్రభుకే. మీరందరూ నన్ను ప్రేమించి స్థానికులైన వారు, బహిరంగంగా నుంచి వింటున్న వారు, వీరందరూ కూడా నన్ను ప్రేమించి నా కొరకు మా కుటుంబం కొరకు ఇంతవరకు మీ ప్రేమను చూపి ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ విశేషంగా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మీకు అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు వెబ్సైట్ కావాలంటే ఒకసారి నేను చెప్తాను. www.kiziyavarapradreddy.com అంటే కూడా అంటే మా యొక్క మెసేజెస్ అన్ని వచ్చేస్తాయి నావి. తర్వాత రీసెంట్గా మీరు వినాలనుకుంటే www.telugubiblestuddy.org అని పెట్టినా కూడా వస్తాయి. తర్వాత యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. కనుక వీటి వివరాలు కావాలంటే నాకు మీరు ఫోన్ చేయొచ్చు. దీనిలో మా బుక్స్ కూడా ఉంటాయి, వాటిని చదువుకోండి. తెప్పించుకొని చదవటం వల్ల మీరు ఎంతో మేలు పొందుతారని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాను. అందరూ సావకాశంగా ఈ సాక్ష్యాన్ని విన్నందుకు మీకు వందనాలు. మీ పిల్లలు కూడా వినిపించి మరి వారిని కూడా దేవుని చిత్తంలో ఉండేటట్టుగా మీరు వారిని నడిపిస్తారని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ సాక్ష్యం ప్రభు తన మహిమ కొరకు దేవుడు దీన్ని వాడుకొను గాక. సమస్త ఆధిపత్యం, అధికారం, ఘనత, మహిమ ప్రభుకి చెల్లును గాక. మీకందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.